ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతిదినము దేవుని వాక్యమును విని ఆత్మీయంగా బలపడాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మీరందరికీ క్షేమంగా ఉండాలని, ఈ దినమంతా కూడా శాంతి సమాధానంతో ప్రభు మీకు దయచేయాలని నేను ప్రతిదినము దేవుని ఎదుట కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 128వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చూసారా, యెహోవా యందు భయభక్తులు కలిగి. చాలా మంది దేవుడంటే భయము భక్తి లేకుండా, ఇదిగో అందరూ వెళ్తున్నారు కదా అని దేవుని మందిరానికి వచ్చి ఆరాధిస్తూ ఉంటారు. అందరూ లోకములో ఎలా ఉంటారో దేవుని సన్నిధిలో వచ్చి కూడా చాలా మంది భయము భక్తి లేకుండా దేవుని ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తారు. చాలా మంది ఆరాధిస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒక భయము భక్తి కలిగి జీవించరు. కాబట్టి యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన సన్నిధిలో పాడిన, స్తుతించిన, ఆయన ఘనపరిచిన, ఆయన స్తుతించిన, ఆయన ఆరాధించిన, ఆయన వాక్యం విన్న శ్రద్ధ కలిగి భయము భక్తి కలిగి వణుకుచు ఆయన యందు మనం ఉంటే నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు. వారు ధన్యులు. ఆయన త్రోవలో నడవాలి. ఈరోజు చాలా మంది త్రోవలు ఉందనేసి ఏ త్రోవలు నడుస్తున్నారో మీకే తెలుసు. నువ్వు ఏ త్రోవలు నడుస్తున్నావో ఆ మార్గములు వెళ్తున్నప్పుడు నీకు సురక్షిత మార్గం అని కొన్ని బోర్డులు ఉన్నా ఆ మార్గాన్ని చాలా మంది ఇక్కడ అపాయం అన్నా ఆ అపాయం గుండనే వెళ్తారు. ఇక్కడ డేంజర్ అని బోర్డు పెట్టినా అక్కడికి వెళ్తారు. అది ప్రమాదము, అది నీకు క్షేమం కాదు. కాబట్టి ఏ మార్గము నీకు క్షేమం ఇస్తుంది? ఏ మార్గంలో నువ్వు వెళితే నువ్వు దీవించబడతావు? ఏ మార్గంలో నువ్వు వెళితే నువ్వు ఆశ్రయించబడతావు? ఏ మార్గంలో నువ్వు వెళితే ఆరోగ్యకరంగా ఉంటావు? ఏ మార్గంలో నువ్వు వెళితే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది? అంటే ఆయన మార్గంలో నడవాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన మాటలకు నువ్వు లోబడాలి. నువ్వు భయము భక్తి కలిగి ప్రభు ఎదుట దీనుడుగాను ఉంటావో, తగ్గించబడతావో, ఆయన యందు నువ్వు ఎప్పుడైతే దీనత్వం చూపిస్తావో నా ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారు ధన్యులు, వారు దీవించబడిన వారు. ఈ లోకంలో చూసిన వారందరూ కూడా ధనవంతులను వెంచొద్దు. అవన్నీ కూడా ఇదిగో ఒక రోజుకి వెళ్ళిపోతాయి. కనుక ఈరోజు ఈ లోకంలో అనేక మంది ధనవంతులు ఉండొచ్చు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశం అసంభవం అనేసాడు. సూది బెజ్జములు వంటే దొరకడం సులువంట, అసాధ్యం కదా అది. అయితే దేవుని వాక్యం చూడండి ఎంత చక్కగా ఉందో. కానీ ధనవంతుడుగా ఉండాలని ఆశపడొద్దు. కనుక నీవు ఎలా ఉండాలంటే ఆయన యందు, ఆయన త్రోవలందు నువ్వు నమ్మకస్తులుగా, నమ్మకమైన వ్యక్తిగా, విశ్వాసము కలిగిన వ్యక్తిగా, భయము భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన త్రోవలో నువ్వు నడిచినప్పుడు నువ్వు దీవించబడు, నువ్వు ధన్యుడు. కాబట్టి ఈ మాట ఏంటంటే నీ జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్టు మార్గంలో వెళ్ళడం కాదు, నీకు నచ్చినట్టు మార్గంలో వెళ్ళడం కాదు, ఎవరో నీ స్నేహితులు పిలుస్తారని వారితో నువ్వు నడవడం కాదు, ఎవరో నేను ఆహ్వానించారు నీకు, వారు ఏదో నీకు ఇవ్వాలని, గిఫ్ట్ ఇవ్వాలని, ఈ లోకంలో సంతోషం ఇవ్వాలని నిన్ను పిలుస్తారు. కానీ నువ్వు వెళితే నువ్వు దీవించబడిన వ్యక్తి కాదు. ఎందుకో తెలుసా? ఆ మార్గం సరైనది కాదు. వారు ఈ లోకంలో ఉన్న ఆశలు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాలు, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు వారు నిన్ను కూడా ముంచేస్తారు. వారు చెడిపోయి నిన్ను కూడా చెడిపేస్తారు. జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎవరు ఉన్నా లేకపోయినా, సేవకుడు ఉన్నా లేకపోయినా, సేవకుడు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో సేవకుడు లేనప్పుడు అదే భక్తి, అదే ఆరాధన, అదే ప్రార్థన, అదే స్తుతి నువ్వు కలిగి ఉండాలి. సేవకుడు చూసినప్పుడు చాలా మంది భయభక్తులు కలిగి నటిస్తారు. భయభక్తులు కలిగి చక్కగా పనిచేసినట్లుగా, చక్కగా పాడినట్లుగా, చక్కగా వారు నడుచుకున్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తారు. కానీ సేవకుడు లేనప్పుడు అస్సలు దేవుని ప్రార్థించారు, స్తుతించారు. వారు దేవునికి ఏం మొరపెట్టరు. అయితే ఈ మాటలు వింటున్న నీవు
అలా ఉండకూడదు. ప్రభు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. సేవకుడు చూసినా చూడకపోయినా పర్లేదు, నువ్వు సేవకుడు చూసినా చూడకపోయినా నీవు ఎవరు చూస్తున్నాడని గ్రహించాలో తెలుసా? సాక్షాత్తు దేవుడే నిన్ను చూస్తున్నాడు. ఆయనకి నరుడు చేసే ప్రతి కార్యము తేటతెల్లగా కనబడుతున్నది. నీ హృదయాంతరంలో నువ్వు ఏవైతే ఆలోచిస్తున్నావో అదన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఆయన త్రోవలో నడవాలని, ఆయన మార్గాల్లో నడవాలని, ఆయన ఇచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని ఈ మాటలు మనకు తెలియజేస్తుంది. వాటికి కావాల్సింది ఏం తెలుసా? భయము, భక్తి కలిగి ఆయన ఎద్దుకు రావాలి. ఆయన ఎద్దుకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు దీవించబడుతుంది, ధన్యుడు అవుతావు. మాటలు వింటున్న జీవితంలో ధన్యకరంగా నువ్వు జీవించాలంటే, నువ్వు ఆశ్రయించబడిన వ్యక్తిగా నువ్వు మారాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు భయము, భక్తి కలిగి ఆయన యందు నువ్వు దీనత్వం కలిగి నువ్వు జీవిస్తే నీవు దీవించబడిన వ్యక్తివి. కాబట్టి ఈ మాటలు వింటాను నీ జీవితంలో నువ్వు దీవించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. సర్వాధికారి అయిన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు వేలాది స్తోత్రాలనైనా. మరి ఈ దినమున నీ బిడ్డలు నీ త్రోవలో, నీ మార్గములో నడిచే కృపను మీరు దయచేయండి. భయము, భక్తి కలిగి నీ యొద్ద చేరే కృపను నా తండ్రి, మీరిచ్చేట ఆ ధన్యతను, మీరిచ్చేట ఆశీర్వాదం, మీరిచ్చేట ఆ కృపను పొందుకోవడానికి నాయన నీ బిడ్డలకు ఒక భయము, భక్తి కలిగి, తగ్గింపును కలిగి నిన్ను సేవించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని అయా మేమంతా కూడా ప్రభు ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ప్రభు నా తల్లి దీవించబడే వ్యక్తులుగా ఉండాలంటే నీ త్రోవలు, నీ వాక్యానికి, నీ సన్నిధికి మేము లోబడి జీవించే కృపను, నీ మార్గంలో నడిచే కృపను నాయన. ఈ లోకంలో ఉన్న మార్గాలు క్షేమనివ్వదు, సంతోషాన్ని, సమాధానం ఇవ్వద్దు నాయన తండ్రి. నీ మార్గమేమో చక్కటి మార్గంలో నడిపిస్తుంది, సమాధానం ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది, రక్షణ ఇస్తుంది, మాకు కావలసిన సంపదను ఇస్తుంది, సమాధానం ఇస్తుంది నా తండ్రి. కాబట్టి నీ మార్గంలో నా తండ్రి కష్టమైన, నష్టమైన, అయా వ్యాధైన, బాధ అయినా, కన్నీరైన, దుఃఖమైన ప్రభా నీ మార్గంలో నడుచుకునే కృపను మాకు దయచేయమని, అటు శక్తిని మాకు దయచేయమని, ఎన్నడూ నీ మార్గంలో తొలగిపోకుండా నిత్యము నీ మార్గంలో నడిచేటటువంటి ఆ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలకు తన క్షేమాన్ని కలుగు చేయమని, ఈ దినమంతా ప్రభువా ఎవరైతే దుఃఖములు ఉన్నారో వారిని ఓదార్చండి. ఇదిగో బర్త్డేస్ కానీ, అయా ఏదైనా శుభకార్యాలు, మ్యారేజ్ డేస్ నా తండ్రి జరుపుకున్న బిడ్డలకు సంతోషాన్ని, సమాధానం దయచేయమని అయా నా తండ్రి ఈ దినమంతా ప్రభా నీ బిడ్డలందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేయమని, ఈ వాక్యం ద్వారా బలపరచమని, వారు దీవించబడటకు కావలసిన కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.